బోర్డుపై ఉన్నట్లు ఈ అంశం చాలా ముఖ్యం. పాత కొత్త పేర్లు మీ పరీక్షలక్స్ గ్యారంటీ మార్కులు. రాజ్ భవన్ ఇప్పుడు లోక్ భవన్ గా మారింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ హౌస్ ఇప్పుడు జన్ భవన్ గా, అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ కర్తవ్య భవన్ గా పిలువబడుతున్నాయి. ओल्ड नेम, न्यू नेम: अहमदनगर, अहिल्यानगर, औरंगाबाद, संभाजीनगर, इस्लामपुर, ईश्वरपुर, खुल కరింగంజ్ జిల్లా శ్రీభూమిగా మారింది. ఖైర్తల్ తిజారా జిల్లా భర్తృహరినగర్ గా మారింది. కోసియాకుటోలి ఇకపై పరగణ శ్రీ కైంచీధామ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్ 9 to 12 మధ్యలో ఫ్రీ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ బ్యాచ్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 0 స్టేజ్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదే బ్యాచ్లో మొత్తం అందరికీ ఫ్రెషర్స్ రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కరెంట్ అఫైర్స్ని, స్టాక్ జీకేని కనెక్షన్ చేస్తూ జనరల్ స్టడీస్, సివిల్స్ రేంజ్లో మన టార్గెట్ స్టడీస్ నుంచి ఎప్పుడు క్లాసెస్ జరుగుతాయి. గతంలో కూడా గ్రూప్ 2 బ్యాచెస్ని ఇవన్నీ డీల్ చేసి ఉంచాం మనం. సో దీంతోపాటు కాంపిటేటివ్ ఇంగ్లీష్ కూడా చాలా డెప్త్గా జరుగుతుంది. బికాజ్ వొకాబులరీ అండ్ గ్రామటికల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో జరిగే ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ కోసం కాంపిటేటివ్ ఇంగ్లీష్ని కూడా స్పెషల్ ఫోకస్ చేస్తున్నాం మనం. సో ఈ టోటల్ సిలబస్ మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ అయిపోయాక మీరు ఏ ఎగ్జామ్ అయితే అప్లై చేశారో ఆ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయ్యే వరకు కంటిన్యూషన్ కోచింగ్ జరగవచ్చు. సో గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు కూడా మీకు ఈ కోచింగ్ జరుగుతుంది. ఓకే.